ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టము. ప్రియమైన సహోదరులారా, దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఒక విశ్వాసికి. ఎవరైతే శిలువ రక్తంతో కడగబడ్డారో, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినారో వారికి ఒక గొప్ప భాగ్యం ఉంది. ఏమంటే నీ ఆలయంలో, అంటే దేవుని యొక్క ఆలయంలోనికి రావడానికి మంచి ప్రవేశం. ఈనాడు చూస్తే ఈ లోకంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో గుళ్ళు కట్టుకున్నారు, కానీ అందులో ప్రవేశించాలంటే ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ చూస్తే భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణం పెట్టి సంపాదించిన సంఘము, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోనికి ఏ విశ్వాసి అయినా, ఏ అన్యజనులైనా రావచ్చు. నా యొద్దకు వచ్చేవాడిని మాత్రము బయటికి తోసివేయను అని చెప్పిన ఈ దేవుడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా సెలవిచ్చిన దేవుడు. అంటే ఏ జనము, ఏ జాతి, ఏ దేశము, ఏ ప్రాంతము, ఏ స్థితిలో ఉన్నా నా యొద్దకు రావచ్చు అని ఎంతో ధారాళముగా దాతృత్వముతో సార్వత్రికమైన పిలిచిన దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఈ విశ్వసించిన ఈ జనము ఆయన మందిరంలో ఎట్లుండాలి అనేది మనం గమనించాలి. ఎంతో మందికి రావడానికి ద్వారాలు ఎప్పటికీ తెరుచున్నాయి మందిరంలోనికి, కానీ రక్షింపబడిన వ్యక్తికి ఎట్లుంది అనేది ఆలోచన చేస్తే ఇక్కడ రక్షణలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని మాట్లాడుతున్నారు. కోరావు కుమారులు చెప్తున్నమాట. 1000 దినాలు బయట లోకంలో ఉంటే, లోకంలో ఎన్నో ఉన్నాయి, ఉన్నతమైన కట్టడాలు ఉన్నాయి, ఎంతో ఆహ్లాదకరమైన స్థలాలు ఉన్నాయి, ఎంతో ప్రశాంతంగా ఉండే స్థలాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మంది విజిట్ చేస్తున్నారు, తిరిగిపోతున్నారు. వనాలు, ఉద్యానవనాలు ఉన్నాయి. కానీ ఈ కోరావు కుమారులు మాట్లాడుతున్న మాట ఇంకెవరు మాట్లాడలేరు. నీ మందిరంలో, నీ ఆవరణంలో, మందిరంలో కూడా కాదు, నీ ఆవరణం అంటే దేవుని మందిరపు ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటబడ్డది. ప్రియమైన వాళ్ళారా, ఈ ఘనమైన దేవుడు ఎంత ఉన్నతుడో చూడండి. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత చూస్తే ఆవరణంగా మందిరం మూడు భాగాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ వీరున్న స్థలంలో, అంటే వీరున్న కాలంలో జరిగింది ఏంటంటే ఆవరణంలో ఉన్నామని చెప్తున్నారు. ఇంకా పరిశుద్ధ స్థలం కాదు, అతి పరిశుద్ధ స్థలం కాదు. ఈనాడు మనము అతి పరిశుద్ధ స్థలంలోకి పోతున్నాం. వీళ్ళు బయట ఉంటేనే 1000 దినాల కంటే శ్రేష్టం అంటే, ఇంకా లోపలికి వెళ్తే మనం ఇంకా అతి శ్రేష్టమైన స్థలంలో, అతి శ్రేష్టమైన దినాలుగా వర్ణించుకోవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న ఆలోచన. సరే, ఆవరణం అంటే కూడా మందిరమే అనుకుందాం, మందిరావరణం అంటే కూడా మందిరానికి సంబంధించింది అనుకుందాం. అందులో 1000 దినాలు గడుపుట, ఒక్క దినం గడిపితే అని వీళ్ళు వర్ణిస్తే, మనము చిన్న క్యాలిక్యులేషన్ సాధారణంగా వేసుకుంటే దినానికి 100 రూపాయలు కూలి అనుకోండి. 100 రూపాయల కూలి అనుకోండి. ఈ రోజు 100 రూపాయల కూలి ఏది లేదు, కానీ 100 రూపాయల కూలి డబ్బులు వస్తాయి అనుకోండి. అట్లాంటిది 1000 దినాలకు 100 రూపాయలు లెక్కేస్తే 10 లక్షలు అవుతుంది. అంటే ప్రియమైన సహోదరుడా, వాళ్ళు చేసిన లెక్క ప్రకారం చూసుకుంటే ఒక్క దినము ఆరాధనకు దేవుని మందిరంలో గడిపేదానికి దూరం అయితే ఏమంటే వాళ్ళ ఉద్దేశంలో 10 లక్షలు కోల్పోయినట్టుగా వాళ్ళు వర్ణిస్తున్నారు. అంటే ఇది డబ్బుతో ఎంచేది కాదు, కానీ మనము మందిరాన్ని ఎగ్గొట్టి ఎన్ని సంపాదించుకోనుకోబోతున్నామో, మందిరాన్ని ఇడిసపెట్టి మందిరం జరగని మేము పోయేస్తామని ఎన్నిసార్లు పోతున్నామో దానికోసం ఈ లెక్క. మనం ఒక్కరోజు మందిరం వదిలేసుకుంటున్నామంటే మన లెక్కలో 10 లక్షలు లాస్ అయినట్టు లెక్క పెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఎంత ఘనమైన సంగతి. వీరు దేవుని ఆవరణంలో ఉండడానికి, భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే మా దేవుని మందిర ద్వారం నాకుండుట ఇష్టము అని మాట్లాడుతున్నారు. అంటే వీరికి ఆ దేవుని వలన అంత మేలుందని, దేవుని మందిరం వలన అంత ఆధారం ఉందని వారు గమనించినారు. నా జీవితంలో మందిరానికి వెళ్తే ఏం మేలు పొందలేమా, ఏమి ఆదరింపబడతలేమా, యెరూషలేములోనే సమాధానము
అని రాయబడింది. ప్రియమైన వాళ్ళ మన జీవితాలు ఈ లోకంలో నెమ్మది లేకుండా ఉండే కంటే దేవుని మందిరంలో గడుపుదాం, మేలు అనుభవిద్దాం. దేవుడి మాట దీవించింది కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు శ్రేష్టమైన నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రముని మందిరంలో గడపడానికి కృపనీయమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.